కర్నూలు జిల్లా ఆదోనిలో యాదవుల ఇళ్లపై దాడులు జరగడం సిగ్గుచేటని యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో ఎస్సీ మహిళపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ జగన్ పార్టీని నడపడానికి అనర్హుడని విమర్శించారు. తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. తిరుపతి కలెక్టరేట్ పై భూమన కరుణాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, బీసీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. అదేవిధంగా ఏదైతే యాదవులకు సంబంధించిన ఒక ఇంటిపైన నలుగురు మహిళలు ఇంటి వద్ద ఉంటే ఇల్లు గేటుని ద్వారబంధరాన్ని తలుపుని ధ్వంసం చేసి ఇంటికెళ్ళి ఏ విధంగా భయభ్రాంతం చేసి దాడి చేశాడో వాళ్ళ ఎమ్మెల్యే విరూపాక్షి ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాంటి ఘటన పైన విస్తుపోయి అందరూ కూడా ఇలాంటి ఘటనను ఖండించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి వాళ్ళ యొక్క కుమారులు అందరూ కూడా ఆ దాడికి పాల్పడి ఏ విధంగా అక్కడ ఏదైతే ఒక ఎస్సీ మహిళ ఉంటే ఆమెను ఏ విధంగా అవమానించారో అన్ని వీడియోల మూలకంగా కూడా అన్నీ తెలిసాయి. వాస్తవాలన్నీ కూడా ఈ విధంగా ఉంటే తగులుతున్నమ్మా అని ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ పార్టీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించి ఆయన కోర్టులో జైల్లో ఉన్న అతన్ని పరామర్శించడానికి పేరుతో నిన్న జరిగిన ఏదైతే సుమారు 5-6 గంటల సేపు ఆయన దిగిన చోటు నుంచి ఆయన ప్రదర్శించిన ప్రదర్శన కానీ అవన్నీ చూస్తే విస్తుపోయే విధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఆయన పరిపాలనలో ఏ విధంగా రౌడీజాన్ని గూండాయిజాన్ని ప్రోత్సహించడమే కాకుండా యాదవుల్ని నడి రోడ్డు పైన ఏ విధంగా కత్తితో గొంతు కోసి చంపారో ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా